హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ జిల్లాల్లో పలు గ్రామాల్లో మనకు వైఎస్ఆర్ చేయుత పథకం 4వ విడత నిధులైనటువంటివైతే ఖాతాలకు జమ అయ్యాయన్నమాట. దీనితో పాటుగా మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా నిధులైనటువంటివి కొంత మేరకైతే జమ అయ్యాయి. అయితే వీటికి సంబంధించి ఏ జిల్లాల్లో, ఏ గ్రామాల్లో ఈ యొక్క డబ్బులనేటువంటిది ఖాతాలకు జమ అవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి లిస్ట్ అనేటువంటిదైతే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వరుసగా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అదే విధంగా మనకు ముందు ముందు ఏ జిల్లాల వరకైతే పడబోతున్నాయి. ఈరోజు కూడా మనకు సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకం డబ్బులు, నెక్స్ట్ అదే విధంగా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులనేటువంటిది ఖాతాలకైతే జమ కాబోతున్నాయి. ఏ జిల్లాల వరకైతే జమ కాబోతున్నాయి అనేటువంటి దాని గురించైతే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మీకందరికీ కూడా. ఓకేనా? వీడియోను ఎండ్ వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోను యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా పక్కనే ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుందన్నమాట. సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్ళిపోదాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు ముందు మనకు ఎన్నికల కోడ్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఎలక్షన్స్ అనేటువంటివి వచ్చేస్తున్నాయి అనే ఉద్దేశంతో మనకు ఫాస్ట్‌గా ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులనేటువంటిదైతే బటన్ నొక్కి అయితే విడుదల చేశారనమాట. ముందుగా మనకు చూసుకున్నట్లయితే ఈ మంత్ అంటే ఈ నెల 1వ తేదీన జగనన్న విద్యా దీవెన, నెక్స్ట్ అదే విధంగా మనకు 7వ తేదీన వైఎస్ఆర్ చేయుత పథకం 4 విడత, నెక్స్ట్ దాంతో పాటు 15వ తేదీన ఈబీసీ నేస్తం. ఈ విధంగా మనకు ఎలక్షన్ కోడ్ ముందే మనకు ఈ యొక్క డబ్బు అనేటువంటిదైతే బటన్ నొక్కి అయితే విడుదల చేసేశారు. ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులైనటువంటివి విడుదల చేసిన వెంటనే మనకు ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మనకు ఎన్నికల కోడ్ అనేటువంటిది ఈ నెల 16వ తేదీన అయితే వేయడం అయితే జరిగిందనమాట. మనకి ఎలక్షన్స్ వచ్చి మే 13వ తారీఖునైతే ఎలక్షన్స్ అనేటువంటివి జరగబోతున్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే వీటన్నిటికి ముందుగానే పథకాలకు సంబంధించిన నిధులనేటువంటివైతే బటన్ నొక్కి అయితే విడుదల చేసేసారనమాట. ఈ తరుణంలో మనకు ఖాతాలకు చేరే లోపల ఎన్నికల కోడ్ అనేటువంటిది పడడంతో మనకు ఎన్నికల కమిషనర్ గారు వీటన్నిటికి సంబంధించిన లావాదేవీలు అనేటువంటివి కూడా నిలిపివేయడం అయితే జరిగిందనమాట. నిలిపివేయమని ఆదేశాలు అయితే జారీ చేశారు. వాలంటీర్లను కూడా విధుల్లో నుంచి తొలగించడం అయితే జరిగిందనమాట. కాబట్టి మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులనేటువంటివి ఖాతాలకు చేరకుండానే మనకు ఈ యొక్క ఎన్నికలు కూడా అనేటువంటిది అమలు కావడంతో డబ్బులనేటువంటిది ఎవరి ఖాతాలకైతే జమ అవ్వలేదు. దాని తర్వాత మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ అనేటువంటిది తీసుకురావడంతో దాని తర్వాత కొద్దిపాటి జిల్లాలో కొన్ని గ్రామాల్లో ఈ యొక్క నిధులనేటువంటివైతే విడుదలవుతూ వస్తున్నాయన్నమాట. మనకు గత 3 రోజుల నుంచి అయితే కొన్ని జిల్లాల్లో కొద్దిపాటి గ్రామాల్లో అయితే ఈ యొక్క డబ్బులనేటువంటిది మహిళల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ వస్తున్నాయి. పర్మిషన్ తీసుకువచ్చాక మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లో ఉన్నప్పుడు మనకు ఎటువంటి ప్రభుత్వ లావాదేవీలు అయితే చేయకూడదు. ఎక్కువ సంఖ్యలో నగదు అనేటువంటిది బ్యాంకుల నుంచి అయితే తరలించకూడదు. నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు, సభలు అనేటువంటివి పాల్గొనకూడదు. అంటే సభలు అనేటువంటివి ఏర్పాటు చేసి చేయకూడదని ఉద్దేశంతో మనకు ఎన్నికల కమిషనర్ గారైతే ఈ యొక్క నిధులు అనేటువంటివి వేయకూడదని ఆపివేయడం అయితే జరిగింది. బట్ ఏంటంటే దాని తర్వాత మనకు ఈ యొక్క పథకాలు అనేటువంటివి ఎన్నికల కోడ్ ముందు కాబట్టి విడుదల చేశారు. అందువల్ల మనకు పర్మిషన్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎన్నికల కోడ్ ముందు విడుదల చేసిన పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా కూడా మీరు విడుదల చేసుకోవచ్చు అంటూ మనకు పర్మిషన్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఫాస్ట్‌గా అయితే ఖాతాలకైతే మహిళల ఖాతాలకు జమ చేయాలనే ఉద్దేశంతో అయితే చూస్తున్నారనమాట. మనకు ఇప్పటి వరకు కొద్దిపాటి గ్రామాల్లో, కొద్దిపాటి జిల్లాల్లో అయితే ఈ యొక్క డబ్బులనేటువంటిదైతే విడుదల కావడం అయితే జరిగింది మహిళల ఖాతాలకు. నిన్న కూడా మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర జగనన్న బస్సు యాత్ర అనే కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. నిన్న కూడా బహిరంగ సభలో ఈ యొక్క పథకాలకు సంబంధించి కూడా కీలక అప్డేట్స్ అనేటువంటిది వెలువరిచారు. ఈ యొక్క డబ్బులనేటువంటిది ఖచ్చితంగా మీ ఖాతాలకు జమ చేస్తాము అంటూ మనకు చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క కొద్దిపాటి గ్రామాలు, కొద్దిపాటి జిల్లాలు ఎక్కడ విడుదలయ్యాయనేటువంటి దాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీదే చూడొచ్చు. మనకు చెక్కులు అనేటువంటిది ఆల్రెడీ పంపిణీ చేస్తున్నారనమాట. ఇక్కడ మనం విజయనగరం అర్బన్‌లో కూడా మనకు ఈ యొక్క డబ్బులనేటువంటిది అయితే పడిందనమాట. ఆల్‌మోస్ట్‌గా మనకు ఈ యొక్క డబ్బులు. నెక్స్ట్ అదే విధంగా సిటీఆర్‌లో మనకు రాజమహేంద్రవరం జిల్లాలో కూడా మనకు ఈ యొక్క నిధులనేటువంటివైతే కూడా విడుదల కావడం అయితే జరిగింది. నెక్స్ట్ అదే విధంగా బాపట్లలో చూసుకున్నట్లయితే కూడా ఈ యొక్క చెక్కులు అనేటువంటిది అయితే ఆల్రెడీ కూడా పంపిణీ చేశారు. నెక్స్ట్ అదే విధంగా మనకు ఈ యొక్క
రాయచోటిలో కూడా మనకు చెక్కులనేటువంటి వాటిని కూడా ఆల్రెడీ పంపిణీ చేయడం అయితే జరిగింది. సో, ఇక్కడ కూడా మనకు పలు గ్రామాల్లో ఇంకా చేయూత నిధులనేటువంటివైతే విడుదల కావడం అయితే జరిగిందనమాట. సో, నెక్స్ట్ దాంతో పాటు మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే పాడేరులో కూడా ఇక్కడ మీకు చెక్కులు అందిస్తున్న దృశ్యం అయితే మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ చెక్కులు కూడా అందజేయడం అయితే జరిగింది. సో, ఈ యొక్క పాడేరులో ఉన్నటువంటి దాంట్లో కూడా మనకు పలు గ్రామాల్లో ఈ యొక్క డబ్బులనేటువంటిదైతే జమ చేయడం అయితే జరిగింది. సో, మనకు విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత, గృహ నిర్మాణ పథకాలకు మహిళలకైతే మంజూరు చేస్తున్నట్లు మనకి ఇక్కడ తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో, నెక్స్ట్ అదే విధంగా మనకు అనంతపురంలో కూడా మనకు ఈ యొక్క చెక్కులనేటువంటివి పంపిణీ చేశారు కాబట్టి, పలు జిల్లాల్లో ఈ యొక్క నిధులనేటువంటివైతే విడుదల కావడం అయితే జరిగింది పలు గ్రామాల్లో. సో, నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్లయితే ఆత్మకూరులో కూడా పలు గ్రామాల్లో ఈ యొక్క డబ్బులనేటువంటిదైతే విడుదల కావడం అయితే జరిగింది. సో, ఈ విధంగా మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఈ జిల్లాల్లో పలు గ్రామాల్లో అయితే మనకు నిధులనేటువంటివైతే జమ అయ్యాయన్నమాట. ఇప్పటివరకు కూడా కొద్దిపాటి జిల్లాలో, కొద్దిపాటి గ్రామాల్లో మాత్రమే ఈ నిధులనేటువంటివైతే విడుదల కావడం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో ఎప్పటినుంచి విడుదలవుతాయి అనేటువంటి దానికి మీరు ఒక డౌట్ అనేటువంటిదైతే రావచ్చు. ఈరోజు కూడా మనకు సాయంత్రం 4 గంటల లోపల మనకు మరికొన్ని జిల్లాల వరకైతే కొన్ని గ్రామాల్లో అయితే విడుదల కాబోతున్నాయి చేయూత నిధులనేటువంటివి. ఒకవేళ మీకు ఎవరికైనా పడినట్లయితే కామెంట్‌లో మెసేజ్ చేసి తెలియచేయండి. నెక్స్ట్ అదే విధంగా మీరందరూ కూడా మీ బ్యాంక్ ఖాతాలకు నిధులనేటువంటివి ఎటువంటి అంతరాయం లేకుండా పడాలి అని చూసుకున్నట్లయితే సో, మీరిచ్చినటువంటి బ్యాంక్ ఖాతా అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్‌లో అయితే ఉండాలి. దాని తర్వాత మీరిచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్ కార్డ్ అనేటువంటిది లింక్‌లో అయితే ఉండాలన్నమాట. ఎన్‌పీసీఐ లింక్‌లో కూడా ఉండాలి. సో, ఈ 3 కంపల్సరీగా ఉన్నట్లయితే మీకు బ్యాంక్ ఖాతాకు ఎటువంటి అంతరాయం కూడా లేకుండా డబ్బులనేటువంటిది ఖాతాలకైతే విడుదలవుతుందన్నమాట. సో, ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌లో లేకపోయినా ఎన్‌పీసీఐ యాక్టివ్‌లో లేకపోయినా, నెక్స్ట్ అదే విధంగా ఆధార్ కార్డ్ లింక్ లేకపోయినా కూడా మీ బ్యాంక్ ఖాతాలకైతే డబ్బులనేటువంటిది జమ కాదు. సో, మీకు లిస్ట్‌లో నేమ్ ఉండి కూడా మీ ఖాతాలకైతే విడుదల చేసేసుంటారు. బట్ ఖాతాలకు మీ బ్యాంక్ అకౌంట్‌లోకి అమౌంట్ అయితే మీకైతే పడుండదనమాట. వీటి వల్ల కూడా. సో, ఓకేనా. సో, ఇట్లా దీనివల్ల కూడా కొన్ని కారణాల వల్ల మీకు అమౌంట్ అనేటువంటిది పడకపోయుండొచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే చెక్ చేసుకొని వీటన్నిటిని కూడా ఎర్రర్స్ అంతా కూడా రెక్టిఫై అయితే చేసుకోండి. ఒకవేళ 50% పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా. సో, ఈ విధంగా మనకు ఈరోజు కూడా కొన్ని జిల్లాల్లో, కొన్ని గ్రామాల్లో అయితే విడుదల కాబోతున్నాయి. సో, చూడండి మీకు ఎవరికైనా పడినట్లయితే కామెంట్‌లో మెసేజ్ చేసి తెలియచేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.